రామకృష్ణ నమస్కారం అన్న. నమస్కారం. ఎవరో వచ్చి ఏరియా మొత్తం కొలతలేసి రేపే ఖాళీ చేసి వెళ్ళిపోవడం చెప్పారు. అతను ఎవరో పెద్ద బిల్డర్ అంటన్నా. గవర్నమెంటే వాళ్ళకి స్థలం రిజిస్ట్రేషన్ చేసిందని టైం చేసిన ఆఫీసర్ కూడా మీరే అని చెప్పారు. మీరేమంటున్నారో నాకు అర్థం కావట్లేదు. వాళ్ళు ఎవరి తరఫున వచ్చారు? ఇది గవర్నమెంట్ మాకిచ్చిన స్థలం, మరి వేరే వాళ్ళది ఎలా అవుతుంది? అదే గవర్నమెంట్ స్వామి ఇప్పుడు జేపీ గ్రూప్ కి ఇచ్చింది. సరే, మీరేం కంగారు పడకండి, నేను చూసుకుంటాను. గవర్నమెంటే వాళ్ళకి స్థలం రిజిస్ట్రేషన్ చేసిందని టైం చేసిన ఆఫీసర్ కూడా మీరే అని చెప్పారు. ఆ స్థలానికి సంబంధించి వాళ్ళ దగ్గర ఉన్నవన్నీ ఫేక్ డాక్యుమెంట్సేనండి. నాకు తెలియకుండా నా సంతకం కూడా చేసేశారు. ఇక ఉన్నదంతా ఒక్కటే దారి, కోర్టులో కేసు ఫైల్ చేయడం. నేనే వచ్చి సాక్ష్యం చెప్తాను. సరే, మీరేం టెన్షన్ పడతారు, నేను చూసుకుంటాను. ఎక్స్క్యూజ్ మీ ఆఫీసర్, వీఆర్ ఫ్రమ్ యాంటీ కరప్షన్ బ్యూరో. నువ్వు అందరి దగ్గర లంచం తీసుకుంటున్నావని నీ మీద కంప్లైంట్ వచ్చింది. అందుకే నిన్ను అరెస్ట్ చేయడానికి వచ్చాం. ఏంటి, నేను లంచమా? అవును. సార్ 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 ఎందుకు సార్ ఆయన అరెస్ట్ చేస్తున్నారు? వీడొక నెంబర్ 1 ఫ్రాడ్. ఇన్ని రోజులు దొరకలేదు, ఇప్పుడు దొరికాడు. అరెస్ట్ చేయకుండా సన్మానం చేయమంటారా? నేనే తప్పు చేయలేదన్నా, నాకు అసలు ఏయ్, నువ్వేం చేసావు అని నీతులు చెప్పిస్తా. పద. ఏం కాదులే అని చెప్పి మా అందరికి ఇలా అన్యాయం చేయడానికి మనసు ఎలా వచ్చిందయ్యా నీకు? నేనే తప్పు చేయలేదన్నా, ఇదంతా కావాలని ఎవరు చేశారు? అరెస్ట్ చేశారు నిన్ను. మాతోనే ఉండి మమ్మల్నే మోసం చేసావు కదరా. ఆ దేవుడు నిన్ను ఊరికే వదిలిపెట్టరా. నాశనం అయిపోతావు. మా ఉసురు నీకు తగలకుండా పోతరా. నువ్వు నాశనం అయిపోతావురా. నాశనం అయిపోతావు. సబాష్! ఏంటయ్యా, మా అమ్మని అడ్డం పెట్టుకుని నాకే స్కెచ్ వేయాలని ప్లాన్ చేసావా? చూసావా దేవుడు ఎలా ప్లాన్ రివర్స్ చేశాడు? ఆఫీసర్ సార్, ముందు ఈయన గారిని తీసుకెళ్ళండి. సాక్ష్యం ఏదైనా కావాలంటే చెప్పండి, నేను ఒక్కడనే కాదు, ఈ ఏరియా జనమంతా వస్తాం. ఏమంటారు? వెళ్ళరా, వెళ్ళు. ఇలాంటి వాళ్ళని నడు రోడ్డు మీద నుంచో పెట్టి చెప్పుతో కొట్టాలి. అమ్మా, లైఫ్ లో ఫస్ట్ టైం చాలా ప్రశాంతంగా నిద్రపోవచ్చు. మమ్మీ డార్లింగ్, నన్ను జైలుకు పంపించడానికి పరుగును వచ్చావు కదా. ఇప్పుడు ఈయన మంచోడు అనుకుని ఆయన వెనకాల పరిగెడుతున్నావా? దొంగలకి సపోర్ట్ చేయడం అంటే దొంగతనం చేసినట్టే, నీకు తెలీదమ్మా? ఇలాంటి దొంగ మొగుడు కోసం బంగారం లాంటి కొడుకునే దూరం చేసుకున్నావు. పర్వాలేదు, నాకేం బాధ లేదు. ఇప్పుడైనా రావచ్చు. నా హార్ట్ నీ కోసం ఎప్పటికీ ఓపెన్ గానే ఉంటుంది. మన ఏరియాలో ఉన్న డోలు డప్పు అన్ని తీసుకుని రండి రా, అన్నకు డాన్స్ చేయాలంది.